మాట్లాడు చెప్పిండు ఆనందపడరా అంతే. ఆడియో ఫండ్కి వర్షం పడింది, ఈ ఆడియో ఫండ్కి వర్షం పడి చెప్పకూడదు, తప్పది. కూలీ సినిమా చాలా బాగుందండి. ఎక్కడ వర్షం పడిందట, ఇది పడిందని వర్షం పడలేదు, బురదలో నిల్చోబెట్టారు. నిన్న ఎవరు నించోమని చెప్పిండు? మీ ఫ్యాన్స్ నించున్నాం, కాలు మొత్తం పుడుతుంది, మీ నించోలేదా? ఫ్యాన్ నువ్వు గుళ్ళోకి వెళ్ళే అమ్మాయి వెనకాల గంటల కొద్ది నిలబడినప్పుడు లేదు, కానీ ఎన్టీఆర్ అన్న ఆడో ఫ్రెండ్కి నిలబడి నీ బాధ వచ్చిందా? ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎన్టీఆర్ అన్న ట్రోల్ చేయాలంటే ఓ అర్హత ఉండాలా, లేదా ఎన్టీఆర్ అన్న అభిమానం ఉండాలా? అదే అంటే ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ట్రోల్ చేస్తారా? చేస్తారా? మరి మీరు అంటున్నావు కాబట్టి అంటున్నావు. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ నేను ఎన్టీఆర్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు. మళ్ళీ మాట్లాడాను అనుకోట్టు యాంటీ ఫ్యాన్స్ మాట్లాడారు అంటారు. నేను ఓన్లీ కూలీ గురించే మాట్లాడుతున్నా. నువ్వు ఎగరేసుకుంటున్నా కాళ్ళు ఎగరేసుకుంటున్నావు. నిలబడ్డారు. ఏం చేయమంటావు? నిల్చుంటే ఏది తప్పు? పెళ్లికి వెళ్ళాను, లడ్డు పెట్టలేదు, అడుగుతారా? దయచేసి ఎట్లా కంపారిజన్ వద్దండి. సినిమా అయితే నేను కూలీ చూసా కాబట్టి కూలీ చాలా బాగుంది, ఎక్కడ డిసప్పాయింట్ లేదు. కూలీ ఎట్లా చూసావు? తెల్లవారు 7 గంటల సినిమా, తెల్లవారు 7 గంటల సినిమా, 6 గంటలకు చూసా. మీరు చెప్పండి, కూలీ గురించి చెప్పండి, ఎలా ఉంది కూలీ అన్న? కూలీ సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఇద్దరు హీరోలు ఉంటేనే చాలా ఇబ్బంది పడతారు, ఎవరికి ఎక్కువ స్పేస్ ఇచ్చామని. కానీ ఇక్కడ ముగ్గురు హీరోలు తీసుకొని చాలా ఎక్కువ, ముగ్గురికే ప్యారలల్గా స్పేస్ ఇచ్చారనమాట. చాలా బాగా ప్యారలల్గా తీసుకొచ్చారు సినిమా అయితే మాత్రం. మంజుమల్ బాయ్స్లో ఉంటారు కదా సైమన్ క్యారెక్టర్, ఆయన్ని కొంచెం ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చినట్టుంది. కొన్ని సీన్స్లో ఆయనే హీరోలాగా రోల్ చేశారనమాట. రజనీకాంత్ అయితే మాత్రం యాసం అండ్ యాక్షన్ మళ్ళీ బాగా చూసినట్టుంది. నాగార్జున గారిని ఫస్ట్ టైం నెగిటివ్ రోల్లో చూశాను, చాలా బాగుంది అనమాట. నాకు హలో బ్రదర్ సీన్స్, హెయిర్ కటింగ్ అవన్నీ అట్లా కనిపించాయి అనమాట. నాగార్జున గారు బీజిఎం చాలా బాగుందండి, ఎక్కడ బోరింగ్ అంటూ లేదు, చాలా బాగుంది. మంచి మూవీలో సాటిస్ఫాక్షన్. ఏ సినిమాకైనా ఈరోజు ల్యాగ్ ఉన్నాయండి. మనం ఏమి హాలీవుడ్ మూవీస్ కాదు కదండి. 1.5 yearలో కంప్లీట్ చేయడానికి 2 గంటలన్నర సినిమాలో థియేటర్లో కూర్చోబెట్టాలంటే కొంచెం ల్యాగ్ ఉంటుంది. అదే ల్యాగ్లో ఎందుకు ఇస్తారు? ల్యాగ్ అంటే చాలామందికి షుగర్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళలేదు. ఆ ల్యాగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి షుగర్ పని కంప్లీట్ చేసుకుని వస్తారనమాట. అందువల్ల ల్యాగ్ పెడతారు, ఊరికినే పెట్టడం అనమాట డైరెక్టర్ ల్యాగ్ పెడితే. సో చాలామంది పేషెంట్లు కూడా వస్తారు కదా, అందుకోసం అనమాట.